వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను మీనా. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. జేమ్స్ వెబ్ ద్వారా మరో నక్షత్ర మండలంలో నీటి మంచు నిల్వలు. 23 మిలియన్ సంవత్సరాల వయసున్న నక్షత్ర మండలం ఇది. చార్మినార్ సమీప భవనంలో భారీ అగ్ని ప్రమాదం. 17 మంది దుర్మరణం, మృతుల్లో 8 మంది చిన్నారులు. జగన్ను టార్గెట్ చేసేందుకే ప్రభుత్వం కుట్ర. చంద్రబాబు తీరుపై మండిపడ్డ మాజీ మంత్రి అనిల్ కుమార్. విజయనగరం జిల్లాలో దారుణ ఘటన. ప్రియుడి కోసం తల్లిని చంపిన కూతురు. ఖగోళ పరిశోధనలో మరో అద్భుత ఆవిష్కరణ చోటు చేసుకుంది. మన సౌర కుటుంబానికి వెలుపల ఓ చిన్న నక్షత్ర మండలంలో స్ఫటికాకార నీటి మంచు ఉన్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు తొలిసారిగా ధృవీకరించారు. నాసా అభివృద్ధి చేసిన అధునాతన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఈ విశేషాన్ని వెలుగులోకి తెచ్చింది. ఈ పరిశోధన వివరాలను ప్రముఖ నేచర్ సైన్స్ జర్నల్ ప్రచురించింది. ఈ స్ఫటికాకార నీటి మంచును సూర్యుని తరహాలో ఉండే HD 181327 అనే నక్షత్రం చుట్టూ తిరుగుతున్న ధూళి శిథిలాల వలయంలో గుర్తించారు. భూమి నుంచి దాదాపు 155 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ నక్షత్రం వయస్సు 2.3 కోట్ల సంవత్సరాలు మాత్రమే. ఇది మన సూర్యుడి కంటే కొంచెం పెద్దదిగా ఉండి ఎక్కువ వేడి కలిగి ఉంది. దాని చుట్టూ ఏర్పడిన వ్యవస్థ కూడా స్థూలంగానే ఉండడం గమనార్హం. జేమ్స్ వెబ్ ద్వారా వచ్చిన సమాచారం ప్రకారం ఈ నక్షత్రం చుట్టూ ఉన్న శిథిలాల వలయం నక్షత్రం మధ్య భాగంలో మన కైఫర్ బెల్ట్ను పోలిన ఖాళీ ఉంది. నీటి మంచుతో పాటు అది స్ఫటికాకారంగా ఉండటం కూడా స్పష్టంగా కనిపించిందని అధ్యయన బృందం ప్రధాన శాస్త్రవేత్త చెంగ్ జీ తెలిపారు. ఇది మన సౌర కుటుంబంలోని శనిగ్రహ వలయాలు కైపర్ బెల్ట్లోని మంచు వస్తువుల్లో కనిపించే మాదిరిగానే ఉందని చెప్పారు. హైదరాబాద్ నగరంలో మరో పెను విషాదం చోటు చేసుకుంది. చారిత్రక చార్మినార్కు సమీపంలోని గుల్జార్ హౌస్లో ఓ భవనంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలి కాలంలో నగరంలో జరిగిన అతిపెద్ద అగ్ని ప్రమాదాల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఈ దుర్ఘటన బహుళ అంతస్తుల భవనాల్లో అగ్నిమాపక భద్రతా ప్రమాణాల లోపాన్ని, అధికారుల నిర్లక్ష్యాన్ని మరోసారి రుజువు చేస్తోంది. 2 అంతస్తుల భవనంలో జరిగిన ఈ అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. కాగా మృతుల్లో 8 మంది చిన్నారులు ఉండటం అందరినీ కలిచివేసింది. 2 రోజుల ముందు ఆఫ్జల్ గంజ్లోని ఓ 3 అంతస్తుల భవనంలో కూడా అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి ఒక పసికందుతో సహా 8 మందిని రక్షించడంతో ప్రాణ నష్టం తప్పింది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో అరాచకం సృష్టిస్తున్నారని మాజీ మంత్రి వైసీపీ నేత అనిల్ యాదవ్ ఆరోపించారు. ఏడాది పాలనలో హామీల అమలు ఊసేలేదని అన్నారు. లేని స్కామ్లను సృష్టించి ప్రభుత్వ అధికారులపైన కక్ష సాధింపుకు దిగుతున్నారని అన్నారు. ఏపీ వైపు చూడాలంటేనే బ్యూరోక్రాట్స్ భయపడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు తెలిసిందల్లా రాజకీయ కక్ష సాధింపు, ప్రతిపక్షంపై అక్రమ కేసులు, గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారుల అరెస్టులు మాత్రమేనని అన్నారు. రాష్ట్రంలోని ప్రతిపక్షాన్ని అణిచివేయడానికి, తప్పుడు కేసులతో భయపెట్టడానికి చంద్రబాబు చేస్తున్న దిగజారుడు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని అనిల్ వ్యాఖ్యానించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం కక్ష సాధింపే లక్ష్యంగా సంబంధం లేని అధికారులకు కూడా అవినీతి బురద అంటిస్తున్న చంద్రబాబు దాష్టికాన్ని ప్రజలు ఏవగించుకుంటున్నారని చెప్పుకొచ్చారు. గతంలోని సీఎంఓలో పనిచేసిన మాజీ IAS అధికారి ధనుంజయ రెడ్డి, OSD కృష్ణమోహన్ రెడ్డిల అక్రమ అరెస్టు ప్రజల్లోని చర్చనీయాంశం అయిందని అన్నారు. ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసి ప్రత్యర్థులను వేధించవచ్చని చంద్రబాబుకు తమకు నేర్పుతున్నారని అనిల్ తెలిపారు. ఎక్కడంటే అక్కడ నోరెత్తితే అరెస్టులు, ఏదో విధంగా ప్రతిపక్ష పార్టీ మీద కేసులు వేసో
ఏదో రకంగా ఇబ్బంది గురి చేసేదో రాజకీయ కక్షలు ఇప్పుడు దాకా రాజకీయాల్లో చూసాం. కానీ మొట్టమొదటిసారి అధికారులను కూడా ఒక డీజీ ర్యాంక్ అధికారి, పోలీస్ అధికారిని, మాజీ ఐఏఎస్ని, వీళ్ళందరినీ కూడా ఏదో రకంగా కేసుల్లో ఇరికిచ్చి ఒక కక్ష రాజకీయాలు మొట్టమొదటిసారి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో మనందరం కూడా కక్ష రాజకీయాలు చూస్తా ఉన్నాం. ఈరోజు పోలీసులు కానీ ఒక డీజీ ర్యాంక్ అధికారులు ఎవరైనా విచారణ చేపట్టాలన్నా కూడా రేపు ఇంకో ప్రభుత్వం వస్తే ఈ విధంగా కేసులు పెట్టచ్చు, ఈ విధంగా అధికారులు మనం భయభ్రాంతులు చేయొచ్చు, ఈ విధంగా అధికారులు మనం ఇది చేయొచ్చు అనే విధంగా హరాస్ చేయటం, ఐపీఎస్ ఐఏఎస్లు అనే తేడా లేకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో మనందరం కూడా చూస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కూడా ఏ విధంగా ఈరోజు రాజకీయ నాయకులకు పరిమితమైన ఏ రోజు అధికారుల దాకా కూడా ఈరోజు వేధింపులు, కక్ష రాజకీయాలు జరుగుతున్నాయనేది కూడా ఈ రాష్ట్రంలో అన్ని కూడా మనందరం కూడా చూస్తా ఉన్నాం. ఎక్కడా కూడా అన్ని బేస్లెస్ అలిగేషన్స్ వేసి ఏది కూడా ఒక ప్రాపర్ అలిగేషన్ లేకుండా, ఎక్కడా కూడా ఒక ప్రాపర్ అథెంటికేటెడ్ ఎవిడెన్స్ అన్ని లేకుండా ఈరోజు రాష్ట్రంలో అందరూ కూడా చూస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా ఈరోజు ఇప్పటికే ఎందుకు అధికారం ఇచ్చాం వీళ్ళకి, కేవలం కక్ష రాజకీయాల కోసమేనా, రెడ్ బుక్ రాజ్యాంగం కోసమా అని ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఈరోజు ఒక పక్కేమో అక్కడేమో గతంలో ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పి కక్ష రాజకీయాలు చేస్తా ఉన్నారు. తమ ప్రేమను అంగీకరించలేదని ఒక యువతి ప్రియుడితో కలిసి కన్న తల్లిని హత్య చేసిన దారుణ ఘటన విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో జరిగింది. తొలుత ఇది కిడ్నాప్ అంటూ డ్రామాలాడిన పోలీసుల రంగప్రవేశంతో ఆమె దారుణాలు బయటపడ్డాయి. శృంగవరపుకోట మండలంలో వెంకటరమణపేటకు చెందిన రుచిత అనే 17 ఏళ్ల అమ్మాయి హరికృష్ణ అనే యువకుడితో ప్రేమయానం సాగిస్తుంది. అయితే వారి ప్రేమను తల్లి వెంకటలక్ష్మి ఒప్పుకోకపోవడంతో ఆమె అడ్డు తొలగించుకోవాలని రుచిత నిర్ణయించుకుంది. ప్రియుడితో కలిసి ముందుగా వేసుకున్న పథకం ప్రకారం తల్లిని బహిర్భూమికి తీసుకువెళ్లి అక్కడే ఆమెను హత్య చేశారు. అనంతరం ఇద్దరూ కలిసి ఆమె మృతదేహాన్ని గ్రామ సమీపంలోని బావిలో పడేశారు. ఏమీ ఎరగనట్టు ఇంటికి వచ్చేసిన రుచిత తన తల్లిని ఎవరో ఆటోలో వచ్చి కిడ్నాప్ చేశారని తండ్రికి కట్టుకథ చెప్పింది. ఆమె చెప్పింది నిజమని నమ్మి గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామాల్లో వెతికి చివరకు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగప్రవేశం చేశారు. ఈలోపు గ్రామం సమీపంలో ఉన్న బావిలో శవం దొరకడంతో పోలీసులకు అనుమానం వచ్చి రుచితను గట్టిగా ప్రశ్నించడంతో తానే ప్రియుడితో కలిసి తల్లి వెంకటలక్ష్మిని హత్య చేసినట్టు అంగీకరించింది. ఆమెను అరెస్టు చేసి కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న హరికృష్ణ కోసం గాలిస్తున్నారు. వెంకటరాంపేట గ్రామస్తుడైనటువంటి ఎర్రాప్రగడ హరికృష్ణ అనే వ్యక్తి వాళ్ళ అమ్మగారు రాత్రి బహిర్భూమికని వెళ్ళి తిరిగి రాలేదని, తనను ఎవరో కొట్టి ఆటోలో తీసుకువెళ్ళిపోయారని వాళ్ళ చెల్లి చెప్పిందని దాని మీద మాకు ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు దర్యాప్తులో భాగంగా ఈరోజు అక్కడ క్రైమ్ సీన్ చూసి తదనంగా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో వెతకగా ఈ రోడ్డు అవతల ఉన్నటువంటి బూత్లో ఒక చనిపోయిన ఆడ శవం కనిపించింది. ఆ శవంపై దర్యాప్తు చేస్తున్నాము. ఆ చనిపోయిన శవం ఫిర్యాదు ఇచ్చినటువంటి వాళ్ళ అమ్మగారు వెంకటలక్ష్మిగా తెలియవస్తుంది. దాని మీద ఇన్వెస్టిగేషన్ నిర్వహించి దీని కార్యక్రమం వ్యక్తులపై చర్య తీసుకుంటాం. హైదరాబాద్లోని గుల్జార్ హౌస్ లో సంభవించిన అగ్ని ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తనను కలిచివేసిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఆయన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయలు పరిహారం ప్రకటించారు. కాగా గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ అగ్ని ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇవాళ ఉదయం జరిగిన ఈ ఘటనలో మొదటి కింది అంతస్తు నుంచి ఒక్కసారిగా అగ్నిగిలలు ఎగసిపడి మొత్తం భవనానికి వ్యాపించడంతో భారీగా ప్రాణ నష్టం సంభవించింది. మంటల్లో చిక్కుకున్న కొందరిని అగ్నిమాపక సిబ్బంది కాపాడి సమీపంలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి అభివృద్ధి సంఘ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఆసుపత్రిలో సదుపాయాలను మెరుగుపరచడం, సమస్యను పరిష్కరించడం లక్ష్యంగా జరిగిన ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్, రామాంజనేయులు, ఇన్ఛార్జ్ కలెక్టర్ భార్గవ్ తేజ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ హాస్పిటల్లో రోగులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు అదనంగా 60 ఏసీలు, వీల్ చైర్లు, ఎలక్ట్రికల్ ప్యానెల్స్ వంటివి అవసరం ఉన్నట్టు గుర్తించామన్నారు. జీజీహెచ్లోని ప్రతి రోగికి 100% నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. ఆసుపత్రిలో సేవల్ని మెరుగుపరిచేందుకు కేంద్రం నుంచి అవసరమైన సహకారం అందిస్తామని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా గవర్నమెంట్ హాస్పిటల్ యుద్ధ ప్రాతిపదికన అన్ని సౌకర్యాలు ఉండే విధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా గవర్నమెంట్ హాస్పిటల్ యుద్ధ ప్రాతిపదికన అన్ని సౌకర్యాలు ఉండే విధంగా ముఖ్యంగా పేదవాళ్ళకి ఉపయోగపడే విధంగా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేయడానికి హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సొసైటీ అని ఫామ్ చేశాం. అందరూ రెగ్యులర్గా ఎవ్రీ మంత్ వాళ్ళు మీట్ అవుతూ ఉంటారు. ఎవ్రీ క్వార్టర్కి ఒకసారి నేను కూడా కూర్చుంటూ ఉంటాను. దాదాపు చాలా ఇష్యూస్ అన్నీ రిజాల్వ్ చేసుకుంటూ వచ్చారు. ముఖ్యంగా ఈసారికి వచ్చేటప్పటికి ఈ శంకర విలాస్ బ్రిడ్జ్ వల్ల హాస్పిటల్ కాంపౌండ్ వాల్, ట్రాన్స్ఫార్మర్లు అవన్నీ స్విచ్ చేయాల్సి వస్తుంది. అది ఒక 80 లక్షలు ఖర్చు అవుతుంది. దానికి కోఆర్డినేషన్ మున్సిపాలిటీ నుంచి కావాలని అడిగారు. అదేవిధంగా ఒక 60 ఏసీలు కావాలని అడిగారు. అవి దాదాపుగా ఒక 30-40 ఆల్రెడీ ప్రొక్యూర్ చేశారు. ఇంకొక 20 కావాలంటా ఉన్నారు. అదేవిధంగా హాస్పిటల్లో కంప్యూటర్స్ కావాలని అడిగారు. అవి కొంచెం సాఫ్ట్వేర్ కంపెనీస్లో వాళ్ళు వాడని కంప్యూటర్స్ ఉంటాయి. అవి వీళ్ళకి ఉపయోగపడతాయి. అవి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఇవి కాకుండా వీల్ చైర్స్, తర్వాత కొన్ని ఎలక్ట్రిక్ ప్యానెల్లో కింద వైర్స్ ఇవన్నీ వాటర్లో సబ్మర్జ్ అవ్వడం జరుగుతుంది. వాటిని షిఫ్ట్ చేసి ఇలా జనరల్గా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఇష్యూస్ అన్నీ 1 by 1 అన్నీ కూర్చొని డిస్కస్ చేసాం. ఇవే కాకుండా ఇప్పుడు ఈ రోజున క్యాన్సర్ హాస్పిటల్ బిల్డ్ చేస్తూ ఉన్నారు 150 బెడ్లతోటి. అది వచ్చేటప్పటికి ఇంకొక 6 నుంచి 7 to 9 months అది కంప్లీట్ చేస్తారంటున్నారు. ఈ క్యాన్సర్ సెంటర్ని కూడా లెవెల్ 1 క్యాన్సర్ సెంటర్గా అప్గ్రేడ్ అవుతుంది. అదేవిధంగా ఫస్ట్ టైము మంచి పెట్ స్కాన్ ఇక్కడికి రాబోతూ ఉంది. అది ఒక 1.5 monthలో అది కూడా స్టార్ట్ అవుతుంది. దానికి కావాల్సిన టెక్నీషియన్స్ రిక్రూట్మెంటు వర్క్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రామచంద్ర ప్రభు గారు, తులసి రామచంద్ర ప్రభు గారు ఇచ్చినటువంటి సర్వీస్ బ్లాకు, దానికి కావాల్సిన ఫైనల్ ప్లాన్స్ అన్నీ కూడా ఫైనలైజ్ అయిపోయినాయి. ఇవి కూడా వాళ్ళు త్వరలో భూమి పూజ చేస్తారు దానికి. సో ఓవరాల్గా జనరల్ ఇష్యూస్ అన్నీ సాల్వ్ చేసాం. ఇంకా అక్కడక్కడ ప్రెస్లో వస్తున్నటువంటి బ్లడ్ బ్యాంకులు ఇష్యూస్ కానీ, మార్చరీలు పోస్ట్ మార్టం దగ్గర ఇష్యూస్ కానీ, అక్కడక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న అవినీతి ఏమన్నా ఉంటే అవి కూడా కట్ చేస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఓవరాల్గా హాస్పిటల్ మీరు ఫీడ్బ్యాక్ తీసుకోండి, చాలా బెటర్ అవుతుంది. క్లీనినెస్ కానీ, ఫుడ్ దగ్గర నుంచి కానీ, ఫుడ్ కూడా బయట నుంచి ఎట్లా పడితే అట్లా తీసుకొచ్చి పెట్టడం, శానిటేషన్ ఇష్యూస్ ఉన్నాయి. సో బయట నుంచి ఫుడ్ అలౌ చేయకుండా, ఎందుకంటే లోకల్గా ఉన్న వాళ్ళే చక్కగా ఫుడ్ అంతా కూడా 100% సర్వ్ చేస్తున్నారు. కాబట్టి బయట వాళ్ళు వచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు. బయట ఎవరన్నా దాతలుండి అన్నదానం అట్లాంటివి చేయాలంటే దయచేసి మీరు పెట్టే డబ్బులు హాస్పిటల్ ఎక్విప్మెంట్కి కానీ, వీల్ చైర్స్కి కానీ ఇలాంటి వాటికి ఇస్తే మాకు హాస్పిటల్ క్లీన్గా ఉంటుంది. అదేవిధంగా నిజంగా హాస్పిటల్కి ఉపయోగపడుతుంది, పేదవారికి ఉపయోగపడుతుంది. లేదంటే మీరు బయట నుంచి తెచ్చేసి ఆ ఫుడ్ అట్లా పెడేసి తర్వాత దాన్ని క్లీన్ చేయకుండా అంతా ఎలుకలు వచ్చేసి ఇవన్నీ ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి దయచేసి దాతలు ఎవరన్నా ఉంటే ఆ విధంగా సహకరించాలని కోరుకుంటున్నాం. ఏదైనప్పటికీ సూపరింటెండెంట్ గారు కూడా బాగా చేస్తూ ఉన్నారు. ఇంత ముందుగానే చాలా బెటర్ అయింది హాస్పిటల్. నాట్కో వారు వాళ్ళు మరి 100 కోట్లు ఖర్చు పెట్టి హాస్పిటల్స్ కానీ, పెట్ స్కాన్స్ కానీ ఇవన్నీ బిల్డ్ చేస్తూ ఉన్నారు. నాట్కో చౌదరి గారికి మరొకసారి ధన్యవాదాలు. అదేవిధంగా నజీర్ గారు ఇదంతా కోఆర్డినేట్ చేసుకుంటూ రెగ్యులర్గా డెవలప్మెంట్ దాంట్లో ఇన్వాల్వ్ అవుతూ అన్ని సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా నజీర్ గారికి కూడా అభినందనలు. థాంక్యూ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం కొమరంభీం కాలనీలో గల నిరుపేదలందరికీ ఇల్లు కట్టించి ఇవ్వాలని సిపిఎం డిమాండ్ చేసింది. పార్టీ ఆధ్వర్యంలో కొమరంభీం కాలనీ నుంచి చుంచుపల్లి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి ధర్నా చేశారు. పేద ప్రజలకు ఇల్లు ఇవ్వాలని, ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని సిపిఎం జిల్లా నాయకులు లిక్కిరాజు బాలరాజు కోరారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ కొమరంభీం నాయకులు, సిపిఎం కార్యకర్తలు పాల్గొన్నారు. కొమరంభీం కాలనీలో గుడిసెలు వేసుకొని ఉంటున్న పేదలకు ఇళ్ల స్థలాలు, కొమరంభీం కాలనీలో గుడిసెలు వేసుకొని ఉంటున్న పేదలకు ఇళ్ల స్థలాలు, ఇంటి ఉంటున్న పేదలకు ఇళ్ల స్థలాలు, గుడిసెలు వేసుకొని ఉంటున్న పేదలకు ఇళ్ల స్థలాలు ప్రభుత్వ
భూమిలో గుడిసెలు వేసుకొని ఉంటున్న పేదలకు ఇళ్ల స్థలాలు, వర్ధిల్లాలి ఇళ్ల స్థలాల పోరాటం, వర్ధిల్లాలి ఇళ్ల స్థలాల పోరాటం. జిందాబాద్ జిందాబాద్. శ్రీల ప్రభుపాదుల ఇష్కాన్ కు ఒకే ఒక్క దీక్షా గురువుగా గుర్తింపు పొందిన చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకొని విశాఖలోని ఆనందపురం గంభీరంలో గల హరే కృష్ణ వైకుంఠంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. హరే కృష్ణ మూవ్మెంట్ ప్రెసిడెంట్ నిష్కంచన భక్తదాస ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీల ప్రభుపాదులకి పంచామృతం, సప్త నదుల జలాలు, వివిధ పండ్ల రసాలు, పలు రకాల పూలతో వేద మంత్రాల నడుమ అభిషేకాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో భక్తులు తమ గురువు శ్రీల ప్రభుపాదుల వారి విగ్రహ పాదాలకు పుష్పాలను సమర్పించారు. తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు కాకినాడలో మినీ మహానాడు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ శాసనసభ్యుడు వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖరం, టీడీపీ కాకినాడ పార్లమెంట్ అధ్యక్షుడు జ్యోతుల నవీన్, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మినీ మహానాడలో నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు సేకరించారు. అనంతరం ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ నుంచి 3 రోజులు రాష్ట్ర మహానాడు కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఈ మినీ మహానాడు, రాష్ట్ర మహానాడు కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ పనితీరుపై ఇచ్చే సలహాలు, సూచనలు అధిష్టానానికి పంపిస్తామన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహానాడు కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీ అందరికీ తెలుసు. ఈరోజు రేపు ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి మహానాడు జరుపుకుంటాము. ఈ సందర్భంగా ఈ రోజున రేపు 27, 28, 29 తారీఖుల్లో కడపలో మహానాడు జరగబోతున్న రాష్ట్ర మహానాడు. ఆ సందర్భంగా ఈరోజు ప్రతి నియోజకవర్గంలో మహానాడు నిర్వహించాం. కాకినాడ సిటీలో ఈరోజు బ్రహ్మాండంగా జరిగింది మహానాడు. పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు కాకుండా ప్రజలకు భాగస్వాములు. ఎందుకు భాగస్వాములు అయ్యారంటే ప్రతి మహానాడులో కూడా, ప్రతి నియోజకవర్గం కూడా మహానాడులో కూడా తీర్మానాలు చేస్తారు. ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, వ్యాపారస్తులు, మహిళలు. ఈనాడు ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో కాకుండా ప్రభుత్వానికి కూడా ఏమైనా తప్పు చేస్తే కూడా సలహాలు కూడా ఇస్తారు ఈ మహానాడు. ఆ విధంగా తీర్మానాలు ఉంటాయి. తద్వారా రేపు వచ్చిన భవిష్యత్తులో ఏం చేయాలనేది నిర్ణయం తీసుకుంటాం. ఆ విధంగా కాకినాడ నగరంలో బ్రహ్మాండంగా జరిగింది మహానాడు. ఈరోజు రేపు జిల్లా మహానాడు కూడా 22వ తారీఖు జరగబోతుంది. ఈ తీర్మానాలను జిల్లా మహానాడు ఇస్తాం. జిల్లా మహానాడు నుంచి రాష్ట్ర మహానాడు పంపిస్తారు. కానీ ఈ తీర్మానాలను ప్రవేశపెట్టింది. అదే సందర్భంలో చూస్తే ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈరోజు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పాల్గొనడం కాకుండా ఈరోజు చాలా అభినందించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు, మనస్ఫూర్తిగా అభినందిస్తారు. ఎందుకంటే అధికారం ఉన్నా లేకపోయినా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే ఉన్నారు. అదేవిధంగా గతంలో వేరండి, మొన్న 5 సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం పనిచేయడం వేరండి. లాస్ట్ 5 సంవత్సరాల్లో కూడా వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత ఎరాజ్మెంట్ చేశారంటే, ప్రతిపక్షంగా బయటకు వెళ్తే అవసరం చేశారు, ప్రజా సంస్థలు బయటకు వెళ్తే కేసులు పెట్టారు, ఎంతో మంది ఇల్లు తీస్తారు, వ్యాపారాలు తీస్తారు, మొట్టమే కొట్టారండి. అయినప్పుడు కూడా జరగకుండా తెలుగుదేశం పార్టీ జెండా పనిచేశారు. అందుకే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలా గొప్ప వాళ్ళకి గర్వంగా చెప్పడానికి సందర్భంగా తెలియజేస్తారు. కొంతమంది అయితే వెళ్ళిపోతారు, ఎందుకు ఈ కేసు మనం కొట్టమే కొడుతున్నారు, వ్యాపారమే కొడుతున్నారని చెప్పి భయపడి వెళ్ళిపోతారు. అలా కాకుండా ధైర్యంగా నిలబడి చేశారు. ఆ కాకినాడలో నిలబడి వ్యక్తులు కూడా పరిచయం చేశారు. ఎంతోమందికి అన్యాయం జరిగితే అయినా సరే ఆ నిలదొక్కుని భయపడకుండా, అదరకుండా, బెదరకుండా మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీ పనిచేస్తారు. అలాంటి వాళ్ళు అక్కడ ఏ అన్యాయం జరిగింది, ఎలా అన్యాయం జరిగింది మీకు కూడా చూపించారు. అందుకే వాడిని ఈరోజు నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకుల, కార్యకర్తల్ని ఆదరుకున్నా, నారా చంద్రబాబు తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను కూడా సందర్భంగా తెలియజేసుకుంటే, ఈరోజు విజయవంతం చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మన ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షుడు నవీన్ గారు, చిక్కాల రామచంద్ర గారు, ఎమ్మెల్సీ గారు, రాజశేఖర్ గారు, ఇంకా పెద్ద ఎత్తున నాయకులు వచ్చిన వారికి, మా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా
పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.